హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సమాజంలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ ప్లస్ వెస్ట్ బెంగాల్ కూడా వెళ్తుంటాను. మీకు ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను ఇక్కడ ఈ ప్లేసెస్లో సందర్శించవచ్చు. చాలామంది పేషెంట్స్ పిల్లల్ని పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి, సార్ నా పిల్లోడికి చెయ్యికి అంటే ఎల్బోకి ప్రాబ్లం వచ్చింది అని చెప్తుంటారు. ఈ ఎల్బో ప్రాబ్లం వచ్చింది అంటే మనము సపోజ్ హిస్టరీ తీసుకుంటే, అంటే మదర్ని కానీ పిల్లోని నడుతున్న కింద పడ్డావా అంటే పడలేదంటారు, ఎవరైనా కొట్టారా అంటే కొట్టలేదు అంటారు. మరి సడన్గా పేషెంట్కి ఎందుకు నొప్పి వచ్చింది? కొంతమందికి వాపు కూడా ఉంటుంది. పేరెంట్స్ చాలా టెన్షన్తో ఉంటుంటారు. అంటే చెయ్యి విరిగిందా, చెయ్యి తొలిగిపోయిందా, ఏమైపోయింది అసలు, ఈ బాబుకి ఎందుకు ఇలా అవుతుంది, విపరీతమైన నొప్పి ఉంటుంది, పిల్లడు ఫుల్గా ఏడుస్తుంటాడు, ఎల్బోతోని పెయిన్ ఉంటుంది, ఎల్బో ముట్టనివ్వడు, ప్లస్ ఆ చేతికి వాడనివ్వడు, ఆ చేయి ముట్టుకుంటే చాలు విపరీతమైన నొప్పి వస్తుంటుంది పిల్లోడికి. సో గవాళ్ళ వాళ్ళు ఫస్ట్ నార్మల్గా పిడియాట్రిక్స్ దగ్గరికి వెళ్తారు, అంటే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఎముకల డాక్టర్ దగ్గరికి వస్తారు. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము పేషెంట్ని చూసి పూర్తిగా హిస్టరీ తీసుకుంటాము. ఎప్పటి నుంచి నొప్పి వస్తుంది, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది. సో అవసరం అంటే ఒక చిన్న ఎక్స్రే తీస్తాము. ఎక్స్రే తీసేసి నార్మల్గా మేము చూసే పద్ధతి అంటే, పిల్లాడు ఆపోజిట్ డైరెక్షన్ ఫోర్స్లో వెళ్తుంటాడు. అంటే మీ పిల్లాడు ఒకవైపు వెళ్తుంటే మీరు వాడిని పట్టుకోవడము లేకపోతే లాగడము, అటు వెళ్ళకరా అని మీరు వేరే వైపు నుంచి ఫోర్స్ వేస్తుంటారు. సో పిల్లాడి డైరెక్షన్ ఒకవైపు ఉంటుంది, మీరు వద్దని వాడు చేయి పట్టుకోవడము లేకపోతే వాడిని లాగడం వేరే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ రెండు ఆపోజిట్ ఫోర్సెస్ అయ్యే వరకు వాడు ఒక పని చేద్దాం అనుకుంటున్నాడు, మీరు వారించడానికి వాడిని చేయి పట్టుకొని వద్దు అని మీరు వాడిని లాగుతూ ఉంటారు. వాడేమో అటువైపు నుంచి వాడు వెళ్దాం అనుకుంటున్నాడు. ఈ క్రమేణా ఏమైపోతుందంటే, ఎల్బో జాయింట్లో 2 ఎముకలు ఉంటుంది, ఒక ఎముక పక్కకు జరిగిపోతుంది. ఈ పక్కకు జరిగిపోగానే పేషెంట్కి విపరీతమైన నొప్పి ఉంటుంది. అక్కడ కింద పడ్డము, ఫ్రాక్చర్ అలాంటిది ఏమి లేదు. అలా లాగేవాడికి అంటే ఈ పేరెంట్స్కి లేకపోతే పని వాళ్ళు పిల్లోని చూసుకునే పని వాళ్ళకి కూడా వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు, ఎందుకు వీడు ఏడుస్తున్నాడని. సో వీళ్ళు మామూలుగా ఏడుస్తున్నారని అనుకుంటారు, కానీ తర్వాత చెయ్యి వాడనివ్వడు. సో వాళ్ళు ఇలాంటి పేషెంట్స్ మా దగ్గరికి తీసుకొస్తే మేము అవసరం ఉంటే ఎక్స్రే తీస్తాము, అవసరం లేకపోతే దానికి కొన్ని మెన్యూవర్స్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతితో ఎల్బోని సెట్ చేస్తాం. ఎల్బోని సెట్ చేశాక పేషెంట్ ఇమీడియట్లీ బాగా అవుతాడు. ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది, ఏడుపు అనేది తగ్గిపోతుంది. సో పేషెంట్ కొంచెము అటెండర్స్ని కూడా కౌన్సిలింగ్ ఇచ్చి కొంచెం హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోయి మీరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్తాం. అంటే ఆ పేషెంట్కి హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళాక ఆ చేతిని వాడడానికి మేము పేరెంట్స్కి చెప్తాం. ఆ చేతికి ఏమైనా ఇవ్వండి, తినడానికి ఇవ్వండి, పట్టుకోవడానికి ఇవ్వండి, ఆడుకోవడానికి ఇవ్వండి అని చెప్తాం. ఈ హాఫ్ అన్ అవర్ పీరియడ్లో వాడికి పెయిన్ కొంచెం తగ్గిపోయి ఆ చేయి మళ్ళీ వాడడం స్టార్ట్ చేస్తాడు. ఒక్కసారి రీకన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మా డాక్టర్ దగ్గరికి వస్తే మేము మళ్ళీ ఆ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి టెస్టులు చేసి నిజంగానే ఆ బోన్ దాంట్లో జాయింట్లో కూర్చుంది, ఇక వీటికి ఫ్యూచర్లో ప్రాబ్లం లేదో నిర్ధారించి అప్పుడు పేషెంట్స్ని ఇంటికి పంపిస్తాం. సో ఇలాంటివి ఒకసారి జరగచ్చు, 2 సార్లు జరగచ్చు, ఎన్నిసార్లన్నా జరగచ్చు. కానీ మనకు ఫ్యూచర్లో పిల్లోడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అంటే చెయ్యి వంకర పోవడం కానివ్వండి, చెయ్యి పొడుగు అవ్వడం కానివ్వండి, చెయ్యి వాడకంలో ప్రాబ్లం కానివ్వండి, ఇలాంటివి ఏమీ రావు. ఈ కండిషన్ని పుల్డ్ ఎల్బో అని అంటాం. దీన్ని మీరు దయచేసి కట్ల దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ప్రాబ్లం అయిందని మీరు సొంత వైద్యాలు మాత్రం చేయకండి. డెఫినెట్లీ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర తీసుకురండి. వాడు కరెక్ట్గా సెట్ చేసి వాడికి అవసరం ఉన్న విధానంలో సెట్ చేసి మీకు మీ పిల్లోడిని జాగ్రత్తగా అప్పచెప్పేదారండి. కానీ మీ సొంత వైద్యాలు మాత్రం చేయకండి. మాలిష్ చేయడము, జెల్లులు రాయడము, ఆయింట్మెంట్లు, పెయిన్ కిల్లర్లు ఇవ్వడం మాత్రం దయచేసి చేయకండి. లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. థ్యాంక్ యూ.